జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. రాల్యంపాడు రిజర్వాయర్ నుంచి మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మత్స్యశాఖ మంత్రి వాకిట శ్రీహరి, ప్రభుత్వ సలహాదారుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే బంట్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీటీ శ్రీనివాసరావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పెట్టించిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా పాత వాటిని నాశనం చేసే దాంట్లో వాళ్ళదే కీలక పాత్ర పోషించిండ్రు. 10 ఏళ్ల పాటు O&M మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ కి అసలు చేయలేదు. జూరాల కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత ప్రాజెక్టులన్నిటికీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు. మరి ఇప్పుడు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ పూడిక తీత కానీ, వెజిటేషన్ గ్రోత్ కానీ, సిల్టేషన్ కానీ, సెడిమెంటేషన్ కానీ ఎటువంటి మెయింటెనెన్స్ అవసరాలున్నా 10 ఏళ్ల పాటు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల కకృతి కోసం పనిచేసే తప్పితే ఈ ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేదు. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ ను గాలికొదిలేశారని కూడా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల కోసం బీఆర్ఎస్ నాయకులు కకృతి పడ్డారని అన్నారు. భారీ వాహనాలను జురాలపై నడపడం సేఫ్టీ కాదని ఆనాడే నిర్ధారించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి అన్నారు. డ్యాం భద్రత దృష్ట్యా అనుసంధానంగా మరో బ్రిడ్జికి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. జురాల ప్రాజెక్టు పూడిక తీత పనులు వెంటనే చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పెట్టించిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా పాత వాటిని నాశనం చేసే దాంట్లో వాళ్ళదే కీలక పాత్ర పోషించిండ్రు. 10 ఏళ్ల పాటు O&M మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ కి అసలు చేయలేదు. జూరాల కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత ప్రాజెక్టులన్నిటికీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు. మరి ఇప్పుడు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ పూడిక తీత కానీ, వెజిటేషన్ గ్రోత్ కానీ, సిల్టేషన్ కానీ, సెడిమెంటేషన్ కానీ ఎటువంటి మెయింటెనెన్స్ అవసరాలున్నా 10 ఏళ్ల పాటు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల కకృతి కోసం పనిచేసే తప్పితే ఈ ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్